సేమియా చేయవమ్మా. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా వరుణ్కి సేమియా కావాలి అంటే ఈరోజు సేమియా చేశాను. నేను సేమియా చేస్తే కొన్నిసార్లు ముద్ద ముద్దగా అయిపోతుంది, కొన్నిసార్లు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే నేను చేసిన సేమియా కంటే నాకు ఎవరైనా చేసి పెడితే చాలా ఇష్టం. కానీ సేమియాలో మనం అంటే ఇలా పుసుగా ఉండడానికి ఒకటే సేమియాని వాడాలో లేదా అన్ని సేమియాలతోటి నేను సేమియా చేసేయచ్చు నాకైతే తెలియదు. కానీ కొన్నిసార్లు చేసే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమో మనం పాలు ఉందని ఆఫ్ చేస్తామో లేదో చాలా చిక్కగా అయిపోతుంది. నాకైతే అది అస్సలు నచ్చదు. నాకు పాలుగా ఉంటే చాలా ఇష్టం. అలా అని నేను కొంచెం నెయ్యి వేసేసి సేమియా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేదాకానే వేపుకొని చేస్తాను. బట్ కొన్నిసార్లు టేస్ట్ గుడ్, సో అన్నిసార్లు ఒకే టేస్ట్ రాదు కదా. సో ఇట్స్ మై ఫీలింగ్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఇలా ఎంతమందికి అవుతుంది? ఈసారి చేసుకున్న సేమియా అయితే చాలా బాగా కుదిరింది. వీడియోలో మీరు కూడా చూసేయండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ సేమియా అయితే సేమ్ దానికి ఈక్వల్ క్వాంటిటీలోనే మిల్క్, కొంచెం ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మంచిగా నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకున్నాను. చాలా బాగా అయితే కుదిరింది ఈసారి. కిస్మిస్, బాదం, జీడిపప్పు అండ్ ఇలాచీ పౌడర్ చేసుకొని డైరెక్ట్ సేమియాలోనే వేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకొని సేమియాలో పోసుకున్నాను. సో ఈసారి మీరు చూసారు కదా, నేను అనుకున్నట్టుగా పాలుగా చాలా బాగా కుదిరింది సేమియాతో. ఈసారి మా వరుణ్ మాత్రం సో హ్యాపీ, మేము కూడా సో హ్యాపీ, ఎందుకంటే ఈసారి నా సేమియా బాగా కుదిరింది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే వైష్ణవి బాలాజీ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.